This conference will now be recorded. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజిటల్ ట్రైనింగ్. సో ఈరోజు ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే కనుక గూగుల్ ఆల్గారిథం అప్డేట్స్. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరైతే ఎస్సీఓ చేస్తున్నారో లేకపోతే డిజిటల్ మార్కెటింగ్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో సో వీళ్ళందరికీ, ఎవరైతే ఫ్రెషర్స్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ ప్రతి ఒక్కరికి కూడా చాలా అవసరం. సో రీసెంట్గా వచ్చిన ఒక గూగుల్ అప్డేట్ వచ్చింది. సో ఇవాళ దాని గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఏ సైట్స్ ఎఫెక్ట్ అయినాయి, సో దానివల్ల ఇంపాక్ట్ ఏముంది, సో ఏమేమి సైట్స్ టాప్లోకి వచ్చినాయి, లూజర్స్ ఎవరు ఉన్నారు, వీటి గురించి మనం ఒక డిస్కషన్ చేసుకోబోతున్నాం ఈ వీడియోలో. సో మీకు కనుక డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ కావాల్సి వచ్చినా లేకపోతే సర్వీసెస్ కావాల్సి వచ్చినా సరే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. సో మా వెబ్సైట్ వచ్చేసరికి www.digitalitytraining.com సెర్చ్ చేయండి. అట్లాగే యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. సో మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్, ముందు వీడియోస్ చూడండి, చూసి నచ్చితే కనుక అప్పుడు సబ్స్క్రైబ్ చేయండి. సో టాపిక్లోకి వెళ్ళిపోతే కనుక, సో ఇప్పుడు డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే మనకి గూగుల్ ఒక అప్డేట్ తీసుకొచ్చింది. సో ఏంటిది అంటే కనుక అది గూగుల్ సెప్టెంబర్ 2019 కోర్ అప్డేట్. ఓకే, సో సెప్టెంబర్ 19 కోర్ అప్డేట్ అని చెప్పి ఒక అప్డేట్ వచ్చింది. సో ఏంటి అప్డేట్ అంటే కనుక, ఆల్రెడీ ఎవరైతే వర్క్ చేస్తున్నారో డిజిటల్ మార్కెటింగ్లో వాళ్ళకి ఐడియా ఉంటుంది ఈ అప్డేట్స్ ఏంటి గూగుల్ అనేది. సో గూగుల్ ఏంటంటే గూగుల్ సెర్చ్ ఇంజిన్లో, సో నేను ఒక గూగుల్ సెర్చ్ ఇంజిన్ ఓపెన్ చేస్తున్నాను. సో ఆ సెర్చ్ ఇంజిన్కి గూగుల్ అంటాం కదా. సో ఈ గూగుల్ సెర్చ్ ఇంజిన్ ఓపెన్ చేశాను. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే, సో బస్ టికెట్స్ అని నేను సెర్చ్ చేస్తాను. ఒక యూజర్ కింద నేను కన్సిడరేషన్ చేసుకుంటే బస్ టికెట్స్ అని సెర్చ్ చేసినప్పుడు నేను ఏదైతే సెర్చ్ చేశానో నాకు దీనికి సంబంధించిన ఎగ్జాక్ట్ రిజల్ట్స్, అంటే ఎవరికి, యూజర్కి అంటే నాకు. సో గూగుల్ ఈ రిజల్ట్స్, బెస్ట్ రిజల్ట్స్, ఎగ్జాక్ట్ రిజల్ట్ ఇవ్వడానికి ఏం చేస్తుంది అంటే ఈ గూగుల్ సెర్చ్ ఇంజిన్, దీన్ని అంతా ఏమంటాం, గూగుల్ సెర్చ్ ఇంజిన్, ఇందులో అప్డేట్స్ తీసుకొస్తూ ఉంటుంది. సో వాటినే గూగుల్ అల్గారిథం అప్డేట్స్ అంటాం. సో ఈ అప్డేట్స్ ఏంటంటే కనుక యూజర్కి, ఎవరైతే సెర్చ్ చేస్తున్నారో వాళ్ళకి బెస్ట్ రిజల్ట్ ఇవ్వడానికి, ఎగ్జాక్ట్ రిజల్ట్, యాక్యురేట్ రిజల్ట్ ఇవ్వడానికి ఈ అప్డేట్స్ అనేది పద్దాకి ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారు. సో ఈ అప్డేట్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది, యూజర్కి అయితే బెస్ట్గా తనకు కావాల్సిన రిజల్ట్, ఎగ్జాక్ట్ రిజల్ట్ పొందుతున్నాడు, బాగానే ఉంది. సో మన నెగిటివ్ ఇంపాక్ట్, పాజిటివ్ ఇంపాక్ట్ ఇంకెవరెవరు ఎఫెక్ట్ అవుతారంటే ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ వర్క్ చేస్తున్నారో, ఎస్ఈఓ వర్క్ చేస్తున్నారో, ఎవరికైతే సైట్స్ మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళ సైట్స్ అనేది కొన్ని టాప్లోకి రావచ్చు, కొన్ని ఏంటంటే కిందకి డౌన్ అయిపోవచ్చు. ఓకే, సో అప్డేట్స్ వల్ల ఏంటంటే చాలా ఈ ఎఫెక్ట్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. సో మనకి గూగుల్ సెప్టెంబర్లోకి వచ్చిన అప్డేట్ తీసుకొచ్చింది. దానికి ముందు జూన్లో ఒక అప్డేట్ వచ్చింది. సో ఆ అప్డేట్లో ఏంటంటే ఎక్కువగా హెల్త్ అండ్ ఫైనాన్స్ సెక్టర్స్ బాగా ఎఫెక్ట్ అయినాయి. ఓకే, ఎందుకు అంటే సో హెల్త్ రిలేటెడ్గా చాలా మంది ఏం చేస్తున్నారంటే టిప్స్, ట్రిక్స్ పెడుతున్నారు. సో వాటిల్లో ఒక జెన్యూన్ రికగ్నైజ్డ్ ఆధార్ అనే వాళ్ళు లేరు. అంటే ఒక డాక్టర్ కానీ లేకపోతే సో ఒక స్పెసిఫిక్ పర్సన్ అనేది లేదు. సో మీరైనా నేనైనా జనరల్గా రాసేస్తున్నాం ఒక ఆర్టికల్. ఓకే, సో ఇది వాడితే ఇలా ఉంటుంది, సమ్ XY రిజల్ట్స్ ఉండొచ్చు, సో ఇది ఇంప్రూవ్ చేస్తుంది, ఇది రెమెడీ అని చెప్పి మనం చెప్పేస్తున్నాం. ఓకే, అట్లాగే ఫైనాన్స్కి వచ్చేసరికి ఇందులో ఇన్వెస్ట్ చేయాలి, ఇందులో ఇన్వెస్ట్ చేయకూడదు, సో దీంట్లో చేస్తే ఇలా వస్తాయని చెప్పి వస్తుంది. అంటే ఈ రెండిట్లో ఏమవుతుంది అంటే ఒక స్పెసిఫిక్ ఆధార్ కాకుండా ఎవరొకరు ఈ ఇలాంటి కంటెంట్ మెయింటైన్ చేయడం వల్ల సో రిజల్ట్ వచ్చే యూజర్కి బెస్ట్ రిజల్ట్ ఇస్తున్నాడు. ఓకే, వాడు ఏదైతే చేస్తున్నాడో అదే రిజల్ట్ ఇస్తున్నాడు. బట్ ఏంటంటే ఇక్కడ యాక్యురసీ అనేది జీరో ఉంటుంది. ఎందుకంటే సో ఆ రిజల్ట్స్ ఏమవుతున్నాయి అంటే ఇక్కడ ఏవైతే సైట్స్ ఆదర్స్ నేమ్స్ లేకుండా మెన్షన్ చేసిన సైట్స్ ఏవైతే ఉన్నాయో మాక్సిమం అలాంటి సైట్స్, హెల్త్ రిలేటెడ్ అండ్ ఫైనాన్స్ రిలేటెడ్ సైట్స్ అన్ని కూడా వాటి ర్యాంకింగ్స్ డౌన్ అయిపోయినాయి. ఓకే, ఇక్కడ చూపిస్తున్నాను కదా. సో మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే, సో హెల్త్ రిలేటెడ్గా 1 minute. ఓకే, సో హెల్త్ రిలేటెడ్గా, ఫైనాన్స్ రిలేటెడ్గా ఉన్న సైట్స్ అన్నీ కూడా మ్యాక్స్ జూన్లో వచ్చిన అప్డేట్ వల్ల చాలా ఇంపాక్ట్ అయినాయి. ఓకే, సో అప్పుడు ఏం చేశారంటే కనుక దానికి ఫైండ్ అవుట్ ఇది స్పెసిఫిక్ రీజన్ అని ఎవరు చెప్పలేదు. కాకపోతే కొన్ని డౌన్ అయిన సైట్స్ని బేస్ చేసుకొని ఏం చేశారంటే కనుక ఎవరైతే ఆదర్స్ అని మెన్షన్ చేయకుండా మ్యాక్స్ ఆర్టికల్స్ ప్రింట్ చేస్తున్నారో అలాంటి టైప్ ఆఫ్ సైట్స్ అన్నీ కూడా డౌన్ అయినట్టుగా కొంచెం ఐడెంటిఫై చేశారు. వెంటనే స్పెసిఫిక్ ఆదర్స్ నేమ్స్ మెన్షన్ చేసుకుని ఆర్టికల్స్ అన్ని రీరైట్ చేయడం, ఇంకా బేసిక్ కొన్ని సెటప్ చేసుకొని కొంతవరకు రెక్టిఫై చేశారు. బట్ ర్యాంకింగ్స్ అయితే ఇంప్రూవ్ అవ్వలేదు. బట్ ఇక్కడ వచ్చిన
సెప్టెంబర్ కోర్ అప్డేట్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఇక్కడ ఏంటంటే స్పెసిఫిక్ గా లూజర్స్ అనే వాళ్ళు ఎవరు లేరు. ఓకే, సో ఈ సెప్టెంబర్ అప్డేట్ వల్ల స్పెసిఫిక్ గా లూజర్స్ అంటూ ఎవరు లేరు. సో అందరూ మాక్సిమం విన్నర్సే ఉన్నారు. డైలీ మెయిల్ కానీ, ebackpage.com, las.org, marinaschools.net అని చెప్పి. సో ఇదన్నీ కూడా ఏంటంటే మనకి కొన్ని రిఫరెన్సెస్ సైట్స్ నుంచి దొరికిన ఇన్ఫర్మేషన్ ద్వారా మనం చెప్పడం జరుగుతుంది. సో ఇలాంటి సైట్స్ అన్ని కూడా ఇంప్రూవైజేషన్ అయినాయి. డైలీ మెయిల్ అనే సైట్ యాక్చువల్ జూన్ కోర్ అప్డేట్ వల్ల దాని పొజిషన్ చాలా లాస్ అయింది సెర్చ్ ఇంజిన్ లో. బట్ ఇప్పుడు ఏంటంటే దానికి ఉన్న ఇంప్రూవైజేషన్ అయితే అయ్యింది ఈ అప్డేట్ వల్ల. సో ఏంటంటే ఈ అప్డేట్ వల్ల నెగిటివ్ అంటూ స్పెసిఫిక్ గా ఏం కనబడలేదు. బట్ ఏంటంటే పాజిటివ్ గా ఉన్న పొజిషన్స్ కన్నా కూడా అన్ని సైట్స్ మాక్సిమం ఇంక్రీజ్ అయినాయి. ఏవైతే ఇదివరకు ఎఫెక్ట్ అయినాయో, నెగిటివిటీ ఎఫెక్ట్ అయినాయో జూన్ కోర్ అప్డేట్ వల్ల, ఈ సెప్టెంబర్ అప్డేట్ లో అవి కొంచెం ఇంక్రీజ్ అయినాయి వాటి పొజిషన్స్. అట్లాగే కొన్ని సైట్స్ కూడా కొంచెం ఇంప్రూవ్ అయినాయి. సో స్పెసిఫిక్ గా ఇలా నెగిటివిటీ ఉన్న సైట్స్ అంటే ఎక్కడా కూడా మనకి లేదు. ఎక్కువగా ఫైనాన్స్, హెల్త్ రిలేటెడ్, అట్లాగే రిటైల్ సైట్స్, టైప్స్ ఆఫ్ సైట్స్ కి ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. సో మీరు ఒకవేళ ఈ టైప్ ఆఫ్ సైట్స్ కనుక హ్యాండిల్ చేస్తూ ఉంటే కనుక కొంచెం దీని గురించి ఇంకొద్దిగా నాలెడ్జ్ చెక్ చేసుకొని, సో దానికి తగ్గట్టుగా మీ సైట్కి ఇంప్రూవైజేషన్స్ కానీ, అప్డేషన్స్ కానీ ఏమైనా చేసుకుంటే ఇంకా త్వరగా టాప్లోకి రీచ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. అట్లాగే నెగిటివ్ స్కోర్ అంటే ఇన్ ద సెన్స్ మన పొజిషన్ మిస్ అవ్వకుండా కూడా కొంచెం మనం ప్లాన్ చేసుకుంటే కనుక బెటర్గా ఉంటుంది. సో ఇదంతా కూడా రిఫరెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఒక బేసిక్ అవేర్నెస్ ఏం జరుగుతుందనే దాని గురించి చెప్పడం జరుగుతుంది. సో దీన్ని కొంచెం ఒక రెఫరెన్స్ కింద తీసుకొని మీరు దీని మీద ఇంకా వర్కౌట్ చేసి, సో ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, నెగిటివిటీస్ ఏంటి, పాజిటివ్స్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటో క్లియర్గా వర్కౌట్ చేసి సో మీరు చేయండి. యాజ్ ఏ డిజిటల్ మార్కెటింగ్ ఎస్ఈఓ ఎగ్జిక్యూటివ్ ఏంటంటే మనం ఇచ్చే టాస్క్ చేయడమే కాదు, ఎనాలిసిస్, ఎస్ఈఓ ఎనలిస్ట్ అవ్వాలి మనం. అంటే సో మనం ఏం చేస్తున్నాము, ఏది చేస్తే ఏది ఎఫెక్ట్ అవుతుంది, ఎందుకు ఎఫెక్ట్ అవుతుంది, సో ఏం చేయడం వల్ల ఇదంతా వస్తుంది అనేది మనం చెక్ చేసుకొని మనం అది రెక్టిఫై చేసుకుంటేనే సైట్స్ అనేది టాప్ లోకి వెళ్తూ ఉంటాయి. లేకపోతే కనుక ఉన్న సేమ్ పొజిషన్స్ లోనే సస్టైన్ అవుతూ ఉంటాయి. సో ఒక ఎనాలిసిస్ స్కిల్స్ అనేది కొంచెం ఇంప్రూవైజేషన్ చేసుకొని ఏం జరుగుతుంది అనే దాని గురించి చూడండి. ఓకే, సో మీకు కొన్ని సైట్స్ ఉన్నాయి, సో ఎస్సీఓకి రిలేటెడ్ కానీ, డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ సైట్స్ ఉన్నాయి. ఆ సైట్స్ ఫాలో అవుతా మీరు ఏం చేస్తారంటే కనుక సో అవి రెక్టిఫై చేసుకుంటా ఉండండి. సో మీకు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మీకు కొంత నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. సో సో దాని ద్వారా ఏం చేయొచ్చు అంటే మీ సైట్ని ఈజీగా టాప్లోకి తీసుకెళ్ళడం ఎలాగా, సో సైట్ నెగిటివిటీ అంటే పెనల్టీ ఇష్యూస్ పడకుండా ఉండడం ఎట్లాగా, సో ఏం జరుగుతుంది ఒక ఈ వరల్డ్ అంటే మన డిజిటల్ మార్కెటింగ్ వరల్డ్ ఏం జరుగుతుంది అనేది కూడా మీకు అప్డేట్ వస్తూ ఉంటుంది. సో ట్విట్టర్లో కొంతమంది ఫేమస్ రిలేటెడ్ పీపుల్స్ని ఫాలో అవడం కానీ, లారీ పేజ్ కానీ, లేకపోతే కొంతమంది ఉన్నారు మనకి. సో టాప్ పీపుల్ని ఫాలో అవుతూ ఉంటే కనుక ఫేస్బుక్ పేజెస్లో, యూట్యూబ్ ఛానల్స్లో ఇలా కొంతమందిని ఫాలో అవుతూ ఉంటే కనుక మీకు బెటర్గా కొంచెం ఇంప్రూవైజేషన్ అయితే వస్తూ ఉంటుంది. సో ఇది చెక్ చేసుకొని చూడండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్ us and subscribe our channel and share to your friends. Thank you.